హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే మటన్ కైమా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. మరి మీ అందరు కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి. నేను మటన్ కైమా ఒక పావు కిలో తీసుకున్నానండి. దానిలో కొంచెం లివర్ కూడా తీసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేస్తున్నానండి. దీనిలో నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుంది, సరిపడగా ఉండాలి కదా, కొంచెం పడుతుందండి ఆయిల్ దీనికి. ఒక 3 స్పూన్లన్నర వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసానండి. ఇవి బాగా మగ్గనిద్దాము. బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇలా బాగా మగ్గాలండి. నేను 1 స్పూను రాళ్ళ ఉప్పు కూడా వేసి మగ్గనిచ్చాను ముక్కల్లో. అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఉప్పు వేసి మగ్గనిస్తే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనున్నర వేసేసి పచ్చివాసన పోయేలాగా వేపానండి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత నేను కైమా వేసేసానండి. ఇప్పుడు ఇది బాగా ఆయిల్లో మగ్గనిద్దాము. బాగా కలిపేసుకుని బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో. వేగనివ్వాలి. కొంచెం పసుపు కూడా వేసాను నేను. ఆల్రెడీ ఫస్ట్ ఉల్లిపాయ ముక్కల్లో 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసానండి. ఇప్పుడు పూర్తిగా వేగనిద్దామండి. మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసి పూర్తిగా మగ్గనిస్తాను. కారం వేస్తున్నానండి. చూడండి చక్కగా మగ్గిపోయింది. వాటర్ అంతా లాగేసి కారం ఎవరు తినే అంత స్పైసీ సరిపడగా వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్లు వేసానండి కారం. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కారం కలిసేలాగా కలుపుకొని మగ్గనిద్దామండి. కారం వేసాక కూడా వెంటనే వాటర్ పోయకూడదు. కొంచెం ఆయిల్లో వేగితే కారం బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం సరిపడా వాటర్ పోసి ఉడకనిద్దామండి. మనకి ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుందండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఆల్రెడీ ఆయిల్లో మగ్గనిచ్చాము. ఇప్పుడు వాటర్లో ఉడకనిస్తున్నాం కాబట్టి కైమా చాలా కమ్మగా, చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటుందండి నోటికి. నేను
జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేస్తున్నానండి. ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసేసాను. ఒకసారి తిప్పుకుందామండి. ఇలా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని లాస్ట్లో ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఇందులో కొబ్బరి పొడి వేయాలండి. కొంచెం ఎండు కొబ్బరి పేస్ట్ కానీ ఎండు కొబ్బరి పొడి కానీ ఇలా వేయటం వల్ల చక్కగా కుక్ అవడమే కాకుండా చాలా టేస్ట్ వస్తుందండి. మీరు ఉంటే తప్పనిసరిగా కొబ్బరి పొడి వేయండి. చాలా చాలా బాగుంటుంది కైమా. ఒక అర స్పూను గరం మసాలా వేసానండి. దింపే ముందు వేసుకుంటున్నాను నేను గరం మసాలా. ప్రస్తుతానికి కొత్తిమీర లేదండి, లేకపోతే కొత్తిమీర కూడా పైన కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మసాలా వేసాక ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాను, అంతేనండి. అయిపోయింది. మటన్ కైమా ఇగురండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి చక్కగా ఎగిరిపోయింది కదా, వాటర్ లేకుండా ఎగిరిపోయింది. చూడండి ఎంత బాగా ఎగిరిందో. ఇలా ఒక్కసారి యాస్టీస్గా ట్రై చేయండి. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. నేను మధ్యలో మళ్ళీ కొంచెం వేసాను. తీసేస్తున్నానండి. చక్కగా ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత తీసేసుకోవడమేనండి. కైమా మామూలుగా ఫ్రై కాకుండా ఇలా కైమా ఇగురు మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. యాస్టీస్గా ఒక్కసారి ట్రై చేయండి. నాకు ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. నోటికి చాలా రుచిగా ఉంటుంది. మరి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.